జడకి పెట్టుకోవడానికి ఒక్క రబ్బర్ బ్యాండ్ కూడా లేదు, కొనుక్కోవాలి. మా నాన్న డబ్బులు అడిగితే ఇస్తారో ఇవ్వరో, అసలే మా నాన్న పిసినారి. ఒక 10 రూపాయలు అడుగుదాం. నాన్నగారు, జడకి పెట్టుకోవడానికి రబ్బర్ బ్యాండ్లు లేవు, మీరు ఒక 10 రూపాయలు ఇస్తే. 10 రూపాయల? చిన్న చిన్న వాటికి అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఉపాయం చెప్తాను, పద. ఏం చేస్తున్నారో ఏంటో. ఇదిగో. ఇదేంటి నాన్నగారు, తాళం వేశారు? ఇదే మంచిది, తీసుకో. కావాల్సినప్పుడు తాళం వేసుకో, తీసుకో. అమ్మయ్యా, ఇవాళ నాకు 10 రూపాయలు పొదుపయ్యాయి. త్వరగా నడవ్వే, ఏంటా పిల్లి నడకలు? గంట నిండి నడిపిస్తూనే ఉన్నారు. ఒక 20 రూపాయలు పెట్టి ఆటో ఎక్కితే ఏమైపోయింది నాన్నగారు? 20 రూపాయల ఖర్చు పెట్టడం అలవాటైపోయిందే పిల్ల నీకు? పొదుపు చేయడం నేర్చుకో. నాన్నగారు, మళ్ళీ ఏమైందే? చాలా దాహంగా ఉంది, కనీసం 2 రూపాయలు పెట్టి ఒక వాటర్ ప్యాకెట్ అయినా కొనేసి ఇవ్వండి, చచ్చిపోయేలా ఉన్నాను. సరే సరే, ఇంకో 2 అడుగులు నడు. ముందునేమైనా షాప్ ఉంటే నీకు ఒక డ్రింక్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ కొనిసిస్తానులే. నాన్నగారు, మీ పిసినారితనాన్ని పక్కన పెట్టి మొదటిసారి నా కోసం డబ్బులు ఖర్చు పెడతానంటే ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఆ నీళ్లు కొంచెం కింద దగ్గరగానే తాగే, దాహం తీరిపోద్ది. నా కూతురు క్యాంప్కి వెళ్ళి 1 రోజులైంది. నేను లేకుండా ఒక్కరిదే ఎంత బాధపడుతుందో ఏంటో. 1 రోజులు మా నాన్న పిసినారితనం నుంచి గట్టెక్కేశాను, కానీ మళ్ళీ ఈ రోజు నుంచి నా కష్టాలు మొదలు. నాన్నగారు, చింతల్లి, బాగున్నారా నాన్నగారు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? చాలా ఆనందంతో కూడిన బాధతో ఉన్నాను నాన్నగారు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నాన్నగారు, స్నానం చేద్దామంటే సబ్బు అయిపోయింది నాన్నగారు, మీరు డబ్బులు ఇస్తే కొనుక్కొని వస్తాను. ఈ మాత్రం దానికి కొనుక్కొని రావాలా ఏటి? స్నానం చేయడం మానే. ఛీ, స్నానం చేయకుండా ఎలా ఉండాలి నాన్నగారు? ఇది మరీ బాగుంది. 1 రోజుల నుంచి నేను ఉండట్లేదు ఏటి? కూరగాయలు కూరగాయలు కూరగాయలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నాన్నగారు? ఇంట్లో కూరగాయలు అయిపోయి కదేటి, కూరగాయలు కొనుక్కుందామని వెళ్తున్నాం. ఆహా, కొంటారా కూరగాయలు? కొనకపోతే అడుక్కుంటాం ఏటి? రోజు చేస్తున్నదే కదా. పదండి. అయ్యగారు, వంకాయలు రండి రండి రండి. వాడెవడో అరుస్తున్నాడు, పద. బాబు, ఏదా కొత్తిమీర కట్టేలాగివ్వు. ఏదా కరివేపాకు కట్టేలాగివ్వు. సరిపోతుంది. పెద్దదైపోద్దేమో. అలా అంటావా? కొంచెం తీసేద్దామా? వద్దు. ఎంత అయిందో చెప్పు బాబు. మీరు తీసుకెళ్లారండి, ఆవులకో ముక్కకి ఎంత అయిపోద్దులండి, తీసుకెళ్ళండి. నాన్న, నీ పిసినారితనం వల్ల పరువు అంతా తీసేస్తున్నావు, పద నాన్న. ఒక నిమిషం బాబు, ఒక కవర్ ఉంటే ఇవ్వమ్మా. పక్షులు వచ్చినట్టు ఉన్నాయి, బియ్యం గింజలు వేద్దాం. ఇక్కడేం చేస్తున్నారు? నాన్నగారు, నువ్వా? చెప్పు. ఏం చేస్తున్నారు? అంటే మన ఇంట్లో బియ్యం అయిపోయాయి కదా, అందుకే వేరుకుంటున్నాను. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.